నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ సంస్కరణలు. ఇకపై సరుకులు, సేవలపై 5-18, విలాస వస్తువులపై 40% జీఎస్టీ. భారీగా తగ్గనున్న నిత్యావసర వస్తువుల ధరలు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గింపుతో దేశవ్యాప్తంగా పొదుపు ఉత్సవం మొదలైందని వెల్లడి. జీఎస్టీ సంస్కరణలు భారత అభివృద్ధిని వేగవంతం చేస్తాయన్న ప్రధాని ప్రసంగాన్ని స్వాగతించిన కేంద్ర మంత్రులు. ప్రధానమంత్రి మోదీ జీఎస్టీ సంస్కరణలు తీసుకురావటం చారిత్రాత్మక నిర్ణయమన్న అశ్విని వైష్ణవ్. పాత వస్తువులను సైతం తగ్గింపు ధరలకే విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వం ధరలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు. వరంగల్ 1000 స్తంభాల గుడిలో నిన్న అంగరంగ వైభవంగా జరిగిన ఇంగిలిపూల బతుకమ్మ వేడుకలు. నేడు అటుకుల బతుకమ్మ సంబరాలకు సిద్ధమైన ఆడపడుచులు. ఆసియా కప్లో పాకిస్తాన్పై భారత్ వరుసగా 2వ విజయం. 6 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా. రాణించిన అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా నేటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. జీఎస్టీ సంస్కరణల ప్రకారం ఇక మీద 5-18% స్లాబ్లు మాత్రమే ఉంటాయి. విలాస వస్తువులపై 40% పన్ను ఉంటుంది. 12-28% స్లాబ్లను కేంద్రం తొలగించింది. కొత్త పన్ను రేట్లతో సామాన్యులకు ప్రయోజనం కలగనుంది. మరిన్ని వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం సంచలన మార్పులకు శ్రీకారం చుట్టింది. పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేస్తూ ఇప్పటి వరకు ఉన్న 4 స్లాబుల స్థానంలో కేవలం 2 స్లాబ్లను తీసుకొచ్చింది. జీఎస్టీ తగ్గింపు ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ నెల 3న జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రకారం ఇప్పటి వరకు అమల్లో ఉన్న 12%, 28% పన్ను స్లాబ్లను పూర్తిగా రద్దు చేశారు. ఇకపై దేశంలో 5%, 18% జీఎస్టీ స్లాబులు మాత్రమే కొనసాగుతాయి. బ్రాండెడ్ బ్రెడ్ ఉత్పత్తులపై 5-18% మేర జీఎస్టీని తొలగించారు. పరాటాపై 18%, చపాతీ, యూహెచ్టీ పాలపై 5% రేటును ఎత్తివేశారు. నిత్యావసరాలైన టూత్పేస్ట్, టూత్ బ్రష్లు, టాల్కమ్ పౌడర్, షాంపూలు, సబ్బులు, హెయిర్ ఆయిల్, బటర్, నెయ్యి, మాంసం, బిస్కెట్లతో పాటు తదితర ఉత్పత్తులపై 18% జీఎస్టీ 5%కి తగ్గించారు. వంటింటి వస్తువులు, గొడుగులు, సైకిళ్లు, వెదురు ఫర్నిచర్ వస్తువులు, ఫీడింగ్ బాటిళ్లు, టూత్ పౌడర్పై పన్ను 12% నుంచి 5%కి తగ్గించారు. ఏసీలు, డిష్ వాషర్లు, టీవీలు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపైన ధరల భారం 28% నుంచి 18%కి తగ్గించింది. ఇక ప్రతి మధ్యతరగతి కుటుంబానికి అత్యవసరమైన హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేసి భారీ ఊరటనిచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన 40% పన్ను స్లాబు పరిధిలోకి పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను చేర్చారు. వీటితో పాటు శీతల పానీయాలు, కెఫిన్ ఉన్న నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్పై పన్నును 28% నుంచి ఏకంగా 40%కి పెంచారు. మరోవైపు 1200 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పెట్రోల్ కార్లు, 1500 సీసీ దాటిన డీజిల్ కార్లు, 4000 మిల్లీమీటర్ల కంటే పొడవైన అన్ని ఆటోమొబైల్స్పై 40% జీఎస్టీ వర్తించనుంది. అలాగే 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లు, రేసింగ్ కార్లు, వ్యక్తిగత పడవలు, ప్రైవేటు విమానాలపై కూడా ఇదే పన్ను ఉండనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నేటి నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో జీఎస్టీ పన్ను సవరణలతో తగ్గిన ధరలు కూడా దేశవ్యాప్తంగా నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా నేటి నుంచి వస్తు సేవల పన్ను వ్యవస్థలో చారిత్రాత్మక సవరణలు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త సవరణలతో పరోక్ష పన్ను విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటిదాకా 4 స్లాబుల్లో వసూలు చేస్తున్న జీఎస్టీని ఇక నుంచి 2 స్లాబుల్లోనే అమలు చేయనున్నారు.
12%, 28% స్లాబులను రద్దు చేసి 5%, 18% స్లాబుల్లో మాత్రమే జీఎస్టీని వసూలు చేస్తారు. అయితే లగ్జరీ వస్తువులు, హానికర ఉత్పత్తులపై 40% పన్ను వసూలు చేస్తారు. 12%, 28% రద్దుతో ఇప్పటిదాకా ఈ మేరకు పన్ను వసూలు చేసిన వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఇప్పటికే జీఎస్టీ సవరణలతో తగ్గనున్న ధరల ప్రయోజనాలను నేరుగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు షోరూంలు, దుకాణ సముదాయాల వద్ద తగిన జీఎస్టీ ధరలతో బోర్డులను ప్రదర్శిస్తున్నారు. జీఎస్టీ సవరణలతో ధరలు తగ్గనున్న నేపథ్యంలో పాత స్టాక్, కొత్త స్టాక్ వంటి అంశాల్లో కొంత గందరగోళం నెలకొంది. సెప్టెంబర్ 22 తర్వాత పాత వస్తువులను సైతం తగ్గించిన ధరలతోనే విక్రయించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాత వస్తువులపై కొత్త రేట్లతో స్టిక్కర్లను వేసి విక్రయించాలి. కానీ చాలా వరకు దుకాణాల్లో పాత రేట్లతోనే విక్రయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ధరల విషయంపై ఫిర్యాదులు చేసేందుకు వినియోగదారులు హెల్ప్ లైన్ పోర్టల్ను ఉపయోగించుకోవచ్చు. జీఎస్టీ సవరణల ఫలితంగా తగ్గనున్న ధరలను అమలు చేయని పక్షంలో ఫిర్యాదు చేసేందుకు హెల్ప్ లైన్ విభాగం ఏర్పాటు చేసింది. జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్లోని ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఇన్గ్రామ్ పోర్టల్లో ఫిర్యాదుల కోసం స్పెషల్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ విభాగంలో వాహన, బ్యాంకింగ్, మన్నికైన వినిమయ ఉత్పత్తులు, ఎఫ్ఎంసీజీ, ఈ కామర్స్ సహా ఇతర ప్రధాన విభాగాలుంటాయని తెలిపింది. ఫిర్యాదులు, ప్రశ్నలు ఏ ఉప విభాగానికి చెందినవి అయితే అక్కడ జీఎస్టీ సంబంధించిన ఫిర్యాదులు చేయొచ్చని పేర్కొంది. ఈ నెల 11వ తేదీన కేంద్రం పరోక్ష పన్నులు, కస్టమ్స్ విభాగం అధికారులు ఎన్సీహెచ్ కౌన్సిలర్లకు జీఎస్టీకి సంబంధించిన ఫిర్యాదులు, ప్రశ్నలను ప్రభావవంతంగా ఎలా నిర్వహించాలనే అంశంపై ఇప్పటికే శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. జీఎస్టీ పన్ను వ్యవస్థలో సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు సంపన్న వర్గాలకు సైతం ప్రయోజనం చేకూరనుంది. నిత్యావసరాలతో పాటు విలాస వస్తువులైన కార్లు, మోటారు వాహనాల వంటి వాటి ధరలు కూడా తగ్గే అవకాశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జీఎస్టీని తగ్గిస్తూ తీసుకొచ్చిన సంస్కరణల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అన్ని రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం దేశ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందన్నారు. వివరాలు. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన మోదీ అన్ని వర్గాల ప్రజలు సంతోషపడేలా జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని అన్నారు. దేశంలో జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం కాబోతుందని, పొదుపు ఉత్సవం ఆరంభం కాబోతుందని అన్నారు. జీఎస్టీ నూతన సంస్కరణలతో ప్రజల్లో పొదుపు సంస్కృతి పెరుగుతుందని ప్రధాని ఆకాంక్షించారు. यानी नवरात्रि के प्रथम दिवस 22 सितंबर को सूर्योदय के साथ ही नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लागू हो जाएंगे. एक तरह से कल से देश में जीएसटी बचत उत्सव शुरू होने जा रहा है. हमारे देश के गरीब, मध्यम वर्गीय लोग, न्यू मिडिल क्लास, युवा, किसान, महिलाएं, दुकानदार, व्यापारी, उद्यमी सभी को ये बचत उत्सव का बहुत फायदा होगा. జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక వృద్ధికి మరింత ఊతమిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలను కలుపుకొని ముందుకు సాగుతామని ప్రకటించిన మోదీ గతంలో డజన్ల కొద్దీ ట్యాక్సులతో భారతీయులు ఇబ్బందులు పడ్డారని, పన్నుల భారాన్ని దేశంలోని పేదలు, సామాన్యులు భరించారని అన్నారు. అందుకే అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొని అందరి సూచనల మేరకు పన్ను వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు. జీఎస్టీ 2.0తో ఒకే దేశం, ఒకే పన్ను కల సాకారమవుతుందని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 25 కోట్ల మంది నూతన మధ్యతరగతిగా అవతరించారని అన్నారు. 12 లక్షల వరకు మినహాయింపుతో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందని, మధ్యతరగతి ప్రజలు కూడా పన్ను చెల్లించి దేశ అభివృద్ధిలో భాగమవుతున్నారని అన్నారు. ఆదాయపు పన్ను, జీఎస్టీ తగ్గింపును దేశ ప్రజలకు డబుల్ బొనాన్జాగా ప్రధాని అభివర్ణించారు.
మనకు తెలియకుండానే విదేశీ వస్తువుల వినియోగం పెరిగిందని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో మేడ్ ఇన్ ఇండియాకు క్రమంగా గుర్తింపు పెరుగుతోందని అన్నారు. దేశంలోని ప్రతి కొట్టు స్వదేశీ వస్తువులతో నిండిపోవాలని, స్వదేశీ వస్తువుల వినియోగం ప్రతి భారతీయుడి అలవాటుగా మారాలని మోదీ ఆకాంక్షించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారమవుతుందని మోదీ పేర్కొన్నారు. विकसित भारत के लक्ष्य तक पहुंचने के लिए हमें आत्मनिर्भरता के रास्ते पर चलना ही होगा और भारत को आत्मनिर्भर बनाने का बहुत बड़ा दायित्व हमारे एमएसएमईज यानी हमारे लघु, मध्यम और कुटीर उद्योगों पर भी है, जो देश के लोगों की जरूरत कम है, जो हम देश में ही बना सकते हैं, वो हमें देश में ही बनाना चाहिए. जैसे स्वदेशी के मंत्र से ताकत मिली, वैसे ही देश की समृद्धि को भी स्वदेशी के मंत्र से ही शक्ति मिलेगी. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న 4 స్లాబులకు బదులు 5%, 18% స్లాబుల్లోనే జీఎస్టీని వసూలు చేయనున్నారు. దీంతో నిత్యావసరాలు మొదలుకొని విలాస వస్తువుల వరకు ధరలు తగ్గనున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీలో ఒక కొత్త పెద్ద సంస్కరణను అమలు చేయడం ద్వారా చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. నేటి నుండి అమల్లోకి వస్తున్న జీఎస్టీ సంస్కరణల గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంస్కరణలు మధ్యతరగతి, పేదలు, తక్కువ ఆదాయ కుటుంబాలకు ఉపయోగకరమని అన్నారు. దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది పౌరుల జీవితాలకు ఉపశమనం కలిగిస్తాయని చెప్పారు. ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ వంటగది పాత్రల నుండి కార్ల వరకు దాదాపు 99% రోజువారీ వినియోగ వస్తువుల ధరలు తగ్గుతాయని అశ్విని వైష్ణవ్ అన్నారు. Honorable Prime Minister Shri Narendra Modi ji has taken a historic decision to reduce the rates of GST significantly. More than 99% of the items which are used in our day-to-day life will have lesser GST starting tomorrow from the first day of Navratri. This is a very, very big step which will bring a big savings in the lives of every family in our country. We must also remember the period before 2014. Before 2014, every state had a different rate structure, different tax structure, and the entire burden of that complex system ultimately went on to the common citizen. ఆంధ్రప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ సుమారు 5,000 కోట్ల రూపాయల విలువైన వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆవిష్కరించడంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. జల విద్యుత్ ఉత్పత్తికి ఎంతో అనువుగా ఉండే అరుణాచల్లో 3,700 కోట్ల రూపాయలతో నిర్మించనున్న తాతో 1 హియో జల విద్యుత్ కేంద్రాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు 9,820 అడుగుల ఎత్తున ఉండే తవాంగ్లో నిర్మించనున్న భారీ కన్వెన్షన్ సెంటర్కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. తొలుత ఈటానగర్లో పర్యటించే ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం ప్రజలను ఉద్దేశించి సభలో ప్రసంగిస్తారు. అనంతరం శక్తిపీఠాల్లో ఒకటైన గోమతి జిల్లా ఉదయపూర్లోని మాతా త్రిపుర సుందరి ఆలయ సముదాయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ పర్యటనలో ప్రధాని వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశమవుతారని అధికారులు తెలిపారు. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగ్రత్తగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో పూల పండుగ బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. మహిళలు 9 రోజుల పాటు ఆటపాటలతో సంబరం జరుపుకోనున్నారు.
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లా వేయి స్తంభాల గుడిలో నిన్న వేడుకలు ప్రారంభమయ్యాయి. మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మలను ఘనంగా జరుపుకున్నారు. ఇటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్, మానకొండూరులతో పాటు ఇతర ప్రాంతాల్లో మహిళలు బతుకమ్మలను అలంకరించి ఒకటి చోటకు చేర్చి ఆడుతూ పాడుతూ బతుకమ్మ ఆడారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చైతన్యపురి శ్రీ మహాశక్తి ఆలయంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలకు ఆలయం విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. బతుకమ్మలు ఆడడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంగణంలో మహిళలు పెద్ద మొత్తంలో హాజరై బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ చేసుకున్నారు. ఈ సందర్భంగా చందుపట్ల రజిత పెద్ది పుష్పలతలో దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మహాశక్తి ఆలయంలో బతుకమ్మ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని తెలిపారు. మహిళలందరూ ఒకచోట చేరి ఆడటం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ మన బతుకమ్మ పండుగ. తెలంగాణలో జరుపుకునే పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. వారం రోజుల ముందు బొడ్డెమ్మ పండుగతో స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో జరుపుకునే బతుకమ్మలో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్య బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయ బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్ద బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. సద్దుల బతుకమ్మ తర్వాత రెండో రోజు మనం విజయదశమి దసరా పండుగను జరుపుకుంటాము. అసలు తెలంగాణలో పెద్ద పండుగ అంటే బతుకమ్మ పండుగ. ఇది మహిళలకు చాలా ముఖ్యమైన పండుగ. మహిళా శక్తికి ప్రతిపదంగా ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటాము. మన దసరా రోజు అమ్మవారి నిమజ్జనం తోటి మహిళాష్టమిని మద్దతు చేసిన అమ్మవారి శక్తి ప్రతిపదంగా పండుగ జరుపుకుంటాము. ములుగు జిల్లా కేంద్రంలోని శివాలయం వద్ద ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటే స్థానిక మహిళలు, ఆడపడుచులు బతుకమ్మలతో శివాలయం చేరుకుని ఆలయం ఆవరణలో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ సంస్కృతి సంప్రదాయాలతో బతుకమ్మ చుట్టూ చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఆహ్లాదకరంగా గడిపారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడపడుచులు ఎంతో ఉల్లాసంగా ఆడిపాడారు. దీంతో శివాలయ ప్రాంగణం పండుగ వాతావరణంతో సందడిగా మారింది. స్థానిక మహిళలు మాట్లాడుతూ తెలంగాణ ఆడపిల్లలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణలో ఇది పెద్ద పండుగని 9 రోజులు బొడ్డెమ్మ, ఆ తర్వాత ఎంగిలిపూల బతుకమ్మతో 9 రోజులు ఆడిపాడి సద్దుల బతుకమ్మతో గంగమ్మ ఒడిలోకి బతుకమ్మను సాగనంపుతామని తెలిపారు. పూలను బతుకమ్మగా పేర్చి పూజించే మన తెలంగాణ సంస్కృతి గొప్పదన్నారు. తెలంగాణ ఆడపడుచులందరికీ ముందుగా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అద్భుతమైన పండుగ అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. పూలను పూజించే పండుగ మన బతుకమ్మ పండుగ. ఇలాంటి రాష్ట్రంలో పుట్టి మన తెలంగాణ బతుకమ్మను చేసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. బతుకమ్మ ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి. ఈ బతుకమ్మ ప్రతీక ఏంటంటే దీనికి ముందుగా 9 రోజుల ముందుగా బొడ్డెమ్మ జరుపుకుంటారు. ఈ బొడ్డెమ్మను మట్టితో గద్దెలు వేసి అనేక పూలతో పూజించి భక్తి శ్రద్ధలతో 9 రోజులు చాలా ఆనందంగా పండుగ జరుపుకుంటారు. దాని తర్వాత వచ్చేసి పెద్దరాంస పండుగ. దీన్ని ఎంగిలి పూల బతుకమ్మ అని కూడా అంటారు. హ్యాపీ. ఎప్పుడైనా తెలంగాణలో బతుకమ్మ ఇస్ వెరీ బిగ్గెస్ట్ ఫెస్టివల్ మాకు అందరికీ. సో మీ అందరం హ్యాపీ. బతుకమ్మ అంటే మాకు ఒక పెద్ద పండుగ. మేము ఏం పెద్దగా చేసుకోము. బతుకమ్మని చాలా అందరం ఆడపడుచులు, మెయిన్గా ఇంటికి ఆడపడుచులు వస్తారు. మేము బతుకమ్మ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేసుకుంటాం. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది. అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్,
ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ సంస్కృతి సౌరభాన్ని చాటే బతుకమ్మ పండుగ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఆశ్వయుజ పాడ్యమిని అటుకుల బతుకమ్మగా మహిళలు, చిన్నారులు ఆనందంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. పూలతో అలంకరించిన ఈ పండుగ నేపథ్యం, అటుకుల బతుకమ్మ ప్రత్యేకతలు, వేడుకల వివరాలను దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధనకు, స్త్రీశక్తి సౌందర్యానికి ప్రతీక. అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఈ సంబరాలు 9 రోజుల పాటు రోజుకో విధమైన బతుకమ్మతో కొనసాగుతాయి. మహిళలు తీరొక్క పూలతో స్తూపం, శంఖం, గోపురం ఆకారాల్లో బతుకమ్మను అలంకరిస్తారు. గౌరీదేవిని ఆరాధిస్తూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఈ వేడుకలు సామరస్యాన్ని పెంపొందిస్తాయి. రెండో రోజు అటుకుల బతుకమ్మను ఆశ్వయుజ పాడ్యమి రోజున జరుపుకుంటాం. మహిళలు, చిన్నారులు పొలాలు, గట్లు, తోటలు తిరిగి తంగేడు, గునుగు, చామంతి, బంతి, మందారం, తామర పూలను సేకరిస్తారు. ఈ పూలను తంగేడుతో మొదలుపెట్టి రంగులను బట్టి పొరలుగా అమర్చుకుంటారు. ఈ అలంకరణలో ప్రతి పుష్పం ప్రకృతి సౌందర్యాన్ని, ఆధ్యాత్మిక భావనను చాటుతుంది. అటుకుల బతుకమ్మ పేరు వెనుక ప్రత్యేక వైవిధ్యం ఉంది. ఈరోజు గౌరీదేవికి అటుకులు, పప్పు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు. ఈ సాంప్రదాయం కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని, ఆనందాన్ని పెంపొందిస్తుంది. అటుకుల బతుకమ్మను ఇంటి ముందు లేదా ఆలయాల వద్ద అలంకరించి ఉంచుతారు. నైవేద్యం సమర్పించిన తర్వాత మహిళలు బతుకమ్మ చుట్టూ గుండ్రంగా చేరి సాంప్రదాయ గీతాలు పాడుతూ నృత్యం చేస్తారు. ఈ పాటలు గౌరీదేవి స్తుతులు, ప్రకృతి వర్ణనలతో నిండి ఉంటాయి. ఈ వేడుకలు కేవలం ఆధ్యాత్మికతే కాక సామాజిక ఐక్యతను, స్త్రీ సామర్థ్యాన్ని కూడా చాటుతాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బతుకమ్మ పండుగ దేశ విదేశాల్లో ఘనంగా జరుగుతోంది. అటుకుల బతుకమ్మతో కొనసాగే ఈ సంబరాలు ప్రకృతి, సంస్కృతి సామరస్యాల సమ్మేళనం. ఈ వేడుకలను ఆనందంగా జరుపుకుంటూ మన సాంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఆయన పాకలవీడు మండలంలో జవహర్ జాన్బహాడ్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీలో ఆల్మట్టి డ్యాంపై తెలంగాణ వాదనలు వినిపిస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయేలా నిర్మించారని ఆరోపించారు. దీనిపై విచారణ జరుగుతుందని, విచారణ పూర్తయిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కృష్ణానది జిల్లాల్లో తెలంగాణ వాటాను తప్పక సాధిస్తామని స్పష్టం చేశారు. మరి అన్ని ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టులో వ్యతిరేకించినాయి. ఇంకా మేము ఇప్పుడు దాన్ని ఇంకా గట్టిగా, తీవ్రంగా అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర, సుప్రీంకోర్టు దగ్గర కూడా మరి వ్యతిరేకిస్తున్నాము. అది చాలా స్పష్టంగా మీకు మనవి చేసుకున్నాను. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క 3 బ్యారేజీల విషయంలో కూడా వాస్తవంగా వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది, వాళ్ళ హయాంలోనే తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. అది కొనసాగుతూనే ఆ బ్యారేజీల పునరుద్ధరణ కోసం కూడా మరి దానికి అవసరమైన జియో టెక్నికల్, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్, ఒక దృఢ సంకల్పంతో కూడా మరి మేము దాని కార్యాచరణ మొదలు పెడుతున్నాము. గ్రూప్ 2 అభ్యర్థుల పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు 4వ విడత తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC ప్రకటించింది. ఈ నెల 23, 24, 25 తేదీలలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో వెరిఫికేషన్ కొనసాగుతుందని కమిషన్ ప్రకటించింది. అభ్యర్థులకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ నెల 25న రిజర్వ్ డే ఉంటుందని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను, అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెటీరియల్ను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్స్ను ఇవాల్టి నుంచి ఈ నెల 25 వరకు వెబ్సైట్లో ఎంచుకోవాలని చెప్పింది.
ఇప్పుడు వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ చూద్దాం. నేటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలయ్యాయి. న్యూఢిల్లీలో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నేటి నుంచి అమలు చేస్తున్నారు. 5, 12, 18, 28% ఉన్న పన్ను రేట్లలో ప్రస్తుతం 2 స్లాబులు 5, 18% కుదించారు. ఇందులో జీవిత, ఆరోగ్య బీమాపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పూర్తిగా ఎత్తివేసింది. అలాగే 33 రకాల అత్యవసర ఔషధాలపై కూడా పన్ను తొలగించింది. ఏసీలు, టీవీలు, వాషింగ్ మెషిన్ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై 28% నుంచి 18% జీఎస్టీ తగ్గించింది. ఇక నిత్యావసర వస్తువులను 5% పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. H-1B వీసాదారుల వార్షిక రుసుము $1,00,000 విధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. H-1B వీసాలకు వార్షిక రుసుము $1,00,000 పెంచారు. పెంచిన రుసుము నిన్నటి నుంచి అమలు చేశారు. అమెరికా నిర్ణయంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఫీజు పెంపు అనేక కుటుంబాలకు ఇబ్బందులు కలిగించి మానవతా సమస్యలను తెస్తుందని భారత్ పేర్కొంది. ఆర్బీఐ కొత్తగా పేమెంట్ అగ్రిగేటర్స్ రూల్స్ జారీ చేసింది. దీంతో ఫోన్పే, క్రెడ్, పేటీఎం వంటి యాప్లు తమ ప్లాట్ఫామ్లలో క్రెడిట్ కార్డు నుంచి అద్దె చెల్లింపులను నిలిపివేశాయి. క్రెడిట్ కార్డుని ఉపయోగించడానికి ముందు ఆయా ఓనర్ల కేవైసీ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, క్లిష్టమైనది. అందుకే ఈ యాప్లు వెంటనే క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లింపులను ఆపేశాయి. యాపిల్ కంపెనీ శుక్రవారం ఐఫోన్ 17ను భారత కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. కొత్త మోడల్ కోసం ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లోని యాపిల్ స్టోర్ల ముందు క్యూ కట్టారు. అమ్మకాలు ప్రారంభమైన తొలి రోజు రికార్డు స్థాయిలో కస్టమర్ల రాక కనిపించిందని రిటైలర్లు ప్రకటించారు. కాగా యాపిల్ ఫోన్ 17 దేశంలో $82,900 నుంచి $2,29,000 వరకు అందుబాటులో ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $1,02,800 ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $1,12,150 ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $1,02,950 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర $1,12,300 ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర $1,45,000 ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.489 ఉంది. యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 103.95, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 118.193 ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 387 పాయింట్లు నష్టపోయి 82,626 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 96 పాయింట్లు తగ్గి 25,327 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్ 1.13% లాభాలను నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ సంస్కరణలు. ఇకపై సరుకులు, సేవలపై 5, 18, విలాస వస్తువులపై 40% జీఎస్టీ. భారీగా తగ్గనున్న నిత్యావసర వస్తువుల ధరలు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గింపుతో దేశవ్యాప్తంగా పొదుపు ఉత్సవం మొదలైందని వెల్లడి. జీఎస్టీ సంస్కరణలు భారత అభివృద్ధిని వేగవంతం చేస్తాయన్న ప్రధాని ప్రసంగాన్ని స్వాగతించిన కేంద్ర మంత్రులు. ప్రధానమంత్రి మోదీ జీఎస్టీ సంస్కరణలు తీసుకురావటం చారిత్రాత్మక నిర్ణయమన్న అశ్విని వైష్ణవ్. పాత వస్తువులను సైతం తగ్గింపు ధరలకే విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వం. ధరలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు. వరంగల్ 1000 స్తంభాల గుడిలో నిన్న అంగరంగ వైభవంగా జరిగిన ఇంగిలిపూల బతుకమ్మ వేడుకలు. నేడు అటుకుల బతుకమ్మ సంబరాలకు సిద్ధమైన ఆడపడుచులు.
ఆసియా కప్లో పాకిస్తాన్పై భారత్ వరుసగా 2వ విజయం. 6 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా. రాణించిన అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.